ఆయన చేతులే స్వస్థపరుచును. ఎవరి చేతులు? నీ చేయి కాదు, నా చేయి కాదండి. ఎవరి చేతులు? ఇవాళ చాలా మంది దైవజనులు, నేను చేయబెట్టానంటే, నేను ఆయిల్ పోసానంటే, నేను తైలాభిషేకం చేశానంటే, నేను చీదుకున్న కచ్చీపు, నేను తుడుచుకున్న కచ్చీపు నీకు ఇచ్చానంటే అంటున్నారు. ఇవాళ దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క వాక్యాన్ని పెడదారి పట్టిస్తున్నారు చాలా మంది. ఇవాళ వ్యాపారం చేసేటువంటి దైవజనులు ఎక్కువైపోయారు. దేవుని యొక్క సన్నిధిలో వ్యాపారం, అమ్ముకోవటం, కచ్చీపులు, ఆయిళ్ళు అయ్యి అమ్ముకోవటం. ప్రభు అంటున్నాడు, ఆయన చేతులే స్వస్థపరచును. హల్లెలూయా. అలాంటి దక్షిణ హస్తం, అలాంటి బలమైన హస్తం, అలాంటి సాహస కార్యాలు చేయగలిగిన చేయి మనకు తోడుగా మనల్ని కప్పి మన మీద పెడితే నిజంగా మనం ఎంత ధన్యులం.